ఈనాడు చాలా మతాల వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు, ఆయన సిలువలో మోర్చపోయాడు అని తప్పుడు వాదన బోధిస్తున్నటువంటి సందర్భాల్లో ఈ సమయంలో నేను మీకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయాడని 3 రకాల ప్రూఫ్లు చెప్పబోతున్నాను. 3 రకాల ప్రూఫ్లు. నెంబర్ 1, ఆయన చనిపోయాడని ఆయన సైంటిఫికల్గా. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చనిపోయాడని హిస్టారికల్గా. నెంబర్ 3, బైబిల్ చరిత్ర గ్రంథం మూడవ సాక్ష్యం చెప్తుంది. ఈ 3 సాక్ష్యాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోలేదని చాలామంది, ఎక్కువగా మహమ్మడీన్ ప్రీస్టులు ఈ మధ్యకాలంలో చెప్పడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని నిరూపించేటువంటి నిరూపణలో వాళ్ళు ఈ మాటలు వింటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు కళ్ళు తెరవబడతాయని అనుకుంటున్నాను. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి మాట నిజము. ఇది సైంటిఫికల్గా కూడా రుజువైంది. ఎలాగంటే 1వ విషయం మనం చూద్దాం. యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తంగా మారిందని లూకాసు వార్త 22:44లో మనం చూస్తాం. దీని మీద చాలామంది శాస్త్రవేత్తలు, డాక్టర్లు పరిశోధన చేసి ఇది కరెక్టే, దీన్ని ఏమంటారంటే హెమటోహైడ్రోసిస్ అంటారు. అంటే ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి ఒత్తిడి, బాగా టెన్షన్ పడుతున్నప్పుడు ఆ స్వేదరంధ్రాల్లో నుంచి చెమటకు బదులుగా రక్తం వస్తుంది. తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు చెమటకు బదులుగా ఆ రంధ్రాల్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఇది నిజమే అని హెమటోహైడ్రోసిస్ అని డాక్టర్లు దీనికి పేరు పెట్టారు. మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చివరిసారిగా చనిపోయినప్పుడు సిలువ మీద కింద ఉన్నటువంటి దొంగ ఇతడు చనిపోయాడో లేదో అని చెప్పేసి కింద నుంచి బల్లెముతో పొడిచాడు. కింద నుంచి బల్లెముతో ఇట్లా కింద నుంచి యేసు ప్రభువారు పక్కలో పొడిచినప్పుడు ఆ కింద నుంచి పొడిచినటువంటి ఆ బల్లెము వెళ్ళి యేసు ప్రభువారు గుండెకి తగిలింది. ఆయన యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నాడు, ఈ దొంగ సైనికుడు కింద ఉన్నాడు. కింద నుంచి సోలముతో ఇలా పొడిచినప్పుడు ఆ సోలం వెళ్ళి గుండెకి గుర్చుకున్నప్పుడు బైబిల్ ఏముందంటే రక్తము నీరు కారినుంది. అయితే ఆడపడుచులు కూరగాయలకు వస్తున్నప్పుడు చెయ్యి తెగిందనుకోండి, ఏమొస్తుంది? ఒక్క బ్లడ్డే వస్తుంది, మరి నీరు రాదే. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి కింద నుంచి సైనికుడు పొడిచినప్పుడు రక్తము నీరు కారిందనుందేంటి? దీని మీద డాక్టర్లు పరిశోధన చేశారు. మెయిన్లీ కార్డియాలజిస్టులు దీని మీద పరిశోధన చేశారు. పరిశోధన చేసినప్పుడు ఓహో నిజమే, హార్ట్లో ఒక భాగంలో నీరుంటుంది. దాన్ని ఏమంటారంటే శ్లేష్ఠ రసం అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు బల్లెముతో పొడిచినప్పుడు ఆ గుండెకాయకి వెళ్ళి పొడుచుకున్న మాట వాస్తవమే. బ్లడ్తో పాటు నీరు కూడా కారింది. గుండెకాయలో ఒక పక్కన శ్లేష్ఠ రసము ఉంటుందని చెప్పేసి తెలుసుకుని అప్పటి నుంచి కార్డియాలజీ డిపార్ట్మెంట్ వచ్చింది, ఓపెన్ హార్ట్ సర్జరీలు వచ్చినవి, గుండెకి ఆపరేషన్ చేయడం తేలిక అని చెప్పేసి ఈ విషయాన్ని బట్టి వాళ్ళు కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయే ముందు కేక వేశాడు. ఒక వ్యక్తి కేక ఎందుకు వేస్తాడంటే, నెంబర్ 1, రక్త ప్రసరణ ఆగిపోయింది కాబట్టి కేక వేశాడు. యేసు ప్రభు వారికి రక్త ప్రసరణ ఆగిపోయింది. లూకాసు వార్త 23:44లో ఈ విషయం ఉంటుంది. దీన్ని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఒక వ్యక్తికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు ఆగిపోయే ముందు కేక వేస్తాడు. దీన్ని ఏమంటారంటే హైపోవాల్మిక్ షాక్ అంటారు. ఒక వ్యక్తి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది, ఇంకా లేదు బ్లడ్, ఒక షాక్ గురవుతాడు. దాన్ని హైపోవాల్మిక్ షాక్ అంటారు. ఈ హైపోవాల్మిక్ షాక్ యేసు ప్రభు వారికి కలిగింది. ఎందుకంటే బ్లడ్ అంతా పోయింది కాబట్టి. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయిన మాట వాస్తవమే, హైపోవాల్మిక్ షాక్ తగిలిందని ఒప్పుకున్నారు. తర్వాత ఒక వ్యక్తి ఎందుకు పెద్దగా కేక వేస్తాడంటే శ్వాస ఆగిపోయే ముందు కేక వేస్తాడు. దీన్ని డాక్టర్లు పరిశోధన చేసి ఏమని పెట్టారంటే ఎగ్జోషన్ యాస్పిసియా అని పెట్టారు. ఒక వ్యక్తి చనిపోయే ముందు కేక ఎందుకు వేస్తాడంటే మరొక ప్రూఫ్ డాక్టర్లకు ఏం కన్ఫర్మేషన్ అయిందంటే ఒక వ్యక్తి కేక వేసే ముందు శ్వాస ఆగిపోయే ముందు కేక వేస్తాడు. యేసు ప్రభు వారికి శ్వాస ఆగిపోయింది కాబట్టి కేక వేశాడు. ఈ కేకను ఏమంటారంటే ఎగ్జోషన్ యాస్పిసియా అంటారు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. గుండె ఆగిపోయే ముందు కేక వచ్చిందంట. గుండె ఆగిపోయే ముందు ఒక వ్యక్తికి కేక వచ్చింది. దీని ఏమన్నానని డాక్టర్లు ఏమని పేరు పెట్టారంటే ఆక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అని పెట్టారు. ఈ ఆక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ యేసు ప్రభుకి అయింది కాబట్టి ఆయన చనిపోయాడు. ఆయన కేక వేయటానికి ఏ కారణాలు? ఒక వ్యక్తి చనిపోయే ముందు ఎందుకు కేక వేస్తాడంటే ఈ కారణాలతోనే కేక వేస్తాడు. కాబట్టి డాక్టర్లు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక వ్యక్తి గుండె ఆగిపోయే ముందు కేక వేస్తాడు కాబట్టి దాన్ని అక్యూట్ హార్ట్ ఫెయిల్ అంటారు. యేసు ప్రభు వారికి హార్ట్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ కేక వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయినటువంటి మాట నిజము అని చెప్పేసి ఆ డాక్టర్లు సైంటిఫికల్గా కన్ఫర్మ్ చేశారు.
వాడెవడో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగితే యేసు ప్రభు వారు చనిపోలేదని అనేటువంటి మాస్టర్ తప్పు. అయితే మరొక నిర్ధారణ మీకు చెప్పబోతున్నాను. ఇదేంటంటే హిస్టారికల్ ఈవెంట్స్. హిస్టారియన్స్ ఫస్ట్ సెంచరీలో హిస్టారియన్స్ అద్భుతమైనటువంటి చరిత్రకారులు యేసు ప్రభు వారు చనిపోయారని చెప్పేసి ఈ ప్రపంచ చరిత్రకారులు చెప్పారు. ఒకటి కొరియన్ స్టాసిస్టియన్ అనేటువంటి ఆయన AD 54-52లో రోమన్ హిస్టారియన్ ఈయన సూపర్ రోమన్ హిస్టారియన్. కొరియన్ స్టాస్టిషియన్ అనేటువంటి ఆయన కన్ఫర్మ్ చేసే ఆయన పుస్తకాలు రాశాడు. తర్వాత ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి లూసియస్ సమోసాగా అనేటువంటి ఆయన, ఈయన కూడా మంచి హిస్టారియన్. ఈయన కూడా తన బుక్కుల్లో యేసు ప్రభు చనిపోయిన నిజమని రుజువు చేశాడు. తర్వాత ఫస్ట్ సెంచరీలోనే జోసిఫస్ యూదా చరిత్రకారుడు కూడా క్లియర్గా రాశాడు, యేసు ప్రభు చనిపోయిన మాట నిజమే అని చెప్పేసి ఈ ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి హిస్టారియన్స్ చెప్పారు. ఆ తర్వాత అరబిక్ టెక్స్ట్లో ఇలా రాయబడి ఉంది యేసు ప్రభు చనిపోయాడని. కితాబ్ అల్వానా ముతల్లా బి ఫైదల్ అలిక్మా అని హిస్టారియన్ బుక్లో చనిపోయాడని ఆ అరబిక్ టెక్స్ట్లో కూడా క్లియర్గా ఉన్నది. యేసు ప్రభు వారు చనిపోయాడు అనేటువంటిది వాళ్ళు క్లియర్గా కన్ఫర్మ్ చేశారు. తర్వాత సినేటస్ ఫిలీనిస్ సెట్రులియన్ సమరిటియన్ అని ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్రకారులు కూడాను యేసు ప్రభు వారు చనిపోయినటువంటి వాట నిజమే అని చెప్పేసి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసేయటం జరిగింది. ఈ హిస్టారియన్స్ అందరూ కూడాను పిచ్చోళ్ళు కాదు, తిక్కలోళ్ళు కాదు. వీళ్ళు మొట్టమొదటి శతాబ్దంలో ఫస్ట్ సెంచరీలో ఉన్నవాళ్ళు. ఆనాడు ఉన్న వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి, కానీ ఈనాడు నినగాక మొన్న వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు అవుతున్నటువంటి వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయా? ఈ చరిత్రకారుల మాటలు నమ్మకపోతే ఇంకెవరి మాట నమ్మనట్టు వేస్ట్. తర్వాత బైబిల్ లేఖనాలు కూడా క్లారిటీ ఇస్తున్నాయి మనకి. 1 కొరింథీ 15:3లో లేఖనముల ప్రకారం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేచిననుంది. 1 పేతురు 3:18లో శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపడ్డాడు, పాపం విషయంలో ఒకసారి శ్రమపడ్డాడు అని చెప్తుంది బైబిల్. 1 దశలోనిరాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందినని ఉంది. రోమ 14:9లో చనిపోయి మరలా బ్రతికినని ఉంది. యేసు ప్రభు డెత్ రియల్ అండ్ రియాలిటీ, వాస్తవము. వేరే మతాల వాళ్ళు క్రీస్తు గురించి ఆయనలో ఉన్న గొప్ప దైవత్వాన్ని జీర్ణించుకోలేక ఆయన మీద పిచ్చి పిచ్చిగా వాగే వాగుళ్లే ఇవన్నీ కూడా. ఇట్ ఈస్ వెరీ క్లియర్, యేసు క్రీస్తు ప్రభు వారు ప్రపంచ మానవాళి కోసం సిలువలో చనిపోయినటువంటి మాట వాస్తవము. వాళ్ళు ఎందుకు చెప్తారంటే, అరే అందరూ యేసుక్రీస్తు వైపు వెళ్ళిపోతున్నారు, కోట్ల మంది వెళ్ళిపోకుండా ఆపేయాలనేటువంటి ఉద్దేశంతో తప్పుడు ఆలోచనలు ఆపి ఒక మీటింగ్ పెట్టారంట ఆ మధ్య. ఆ మీటింగ్ పెట్టిన వాడు అన్నా అంట వచ్చిన వాళ్ళందరితో, అందరూ యేసు ప్రభు వైపు తిరిగిపోతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, అందరూ తిరగకుండా ఆపాలి అని అంటే ఒకళ్ళు లేచి అన్నా అంట, ఏం లేదు సార్, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధిలోంచి తిరిగి లేచాడు సార్, ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎవరన్నా ఒకళ్ళు చనిపోయి తిరిగి లేస్తే యేసు ప్రభు డౌన్ అయిపోతాడు అన్నట్ట. అప్పుడు ఆ మీటింగ్ పెట్టిన అన్నా అంట, ఆ పని నువ్వు చేరా అన్నాడంట. ఆ నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. సో ఎట్లయినా సరే యేసు ప్రభు వారు అసత్యం అని ప్రూఫ్ చేయాలో చూస్తారు, కానీ 2000 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగారు, కానీ అసలు వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళకి చేత కాలేదు. ఎందుకంటే నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా రుజువు చేయగలరా అని ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆ మాట చెప్పగలిగాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభు శిలువలో చనిపోయిన మాట వాస్తవం. హిస్టారికల్గా ప్రూఫ్ చేశాం, అండ్ సైంటిఫికల్గా ప్రూఫ్ చేశాం, బిబ్లికల్గా కూడా ప్రూఫ్ చేశాం.